ఎంత ఎక్సైటెడ్‌గా ఉన్నానో మీతో మాట్లాడడానికి అది నేను మాటల్లో చెప్పలేను. అసలు నేను ఎలా ఫీల్ అవుతున్నానో మీతో షేర్ చేసుకోకుండా నేనెందుకుంటాను? సరే, వెల్కమ్ బ్యాక్ టు వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే. యాస్ ఎ పార్ట్ ఆఫ్ డైట్ సిరీస్ పొద్దున్నే ఓవర్‌నైట్ ఓట్స్ తింటాననమాట. అందులో ఆల్మండ్ మిల్క్ యూజ్ చేస్తా. ఎందుకంటే అది లో ఇన్ క్యాలరీస్ అండ్ ఆల్సో రిచ్ ఇన్ వైటమిన్ ఇ. లాక్టోస్ ఫ్రీ అండ్ డైరీ ఫ్రీ కాబట్టి ఎటువంటి ఫ్యాట్స్ ఉండవు. అలాగే కొలెస్ట్రాల్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ కూడా ఉండదన్నమాట. వెయిట్ మేనేజ్‌మెంట్‌కి చక్కగా హెల్ప్ అయిద్ది. అండ్ ముఖ్యంగా బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తది కాబట్టి నాకది పర్సనల్ ఫేవరెట్ చాయిస్. జస్ట్ ఏం లేదు, రోల్డ్ ఓట్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, కొంచెం ఆల్మండ్ మిల్క్. అది కొంచెం నాని గట్టిగా అయితది కాబట్టి మార్నింగ్ లేచి ఇంకొన్ని పోసుకొని అలా తింటే ఫ్రెష్‌గా మీకు నచ్చిన ఫేవరెట్ ఫ్రూట్స్ పైన యేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చనమాట. నాకది చాలా చాలా నచ్చిన డేట్. కానీ ఇది మీరు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్‌గా. ఇంక తేజుకి అలాగే కొంచెం కారం దోస యేసాను. కంది కారం దోస విచ్ ఈస్ హిస్ ఫేవరెట్. ఇంట్లో ఎవరైనా డైట్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలా ఉండాల్సొస్తది. ఎనీవేస్, ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి నాకు అరటికాయల క్రేవింగ్ వచ్చింది. అరటికాయ కర్రీ చేసుకున్నా. జస్ట్ ఈ ఉల్లిపాయలేసి తాలింపు చేశా అనమాట. ఇది నా బ్రౌన్ రైస్ అండ్ కిన్వా. దీని రెసిపీ కూడా ఎన్ని గ్లాసెస్‌తో పోస్తారో మళ్ళీ చెప్తా. అండ్ తేజు కోసం యాజ్ యూజువల్ కుక్కర్‌లో పెట్టేసాను వైట్ రైస్. నేనిక్కడ గార్లిక్ రసం చేశాను. ఈ టైంలో నా గొంతుకి అది చాలా చక్కగా పనిచేసింది. ఇన్ ఆఫ్టర్‌నూన్ నేనింక కుక్కర్ పెడితే అది అమెజాన్ నుంచి ఆర్డర్ వచ్చింది. వర్షం పొద్దున్నుంచి పడుతూనే ఉంది మాకు. నాకెంత నచ్చిందో. సరే, ఇంకా ఈవినింగ్‌కి అవకాడో బ్రెడ్ టోస్ట్ తిన్నా. నైట్ బటర్ మిల్క్ తాగా. అంతే.